జనరల్‌గా ఈ సుంతి అనే ఆపరేషన్ మీద చాలామందికి ఒక భయం, ఒక తెలియని భయం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళెవరో సుంతి చేసుకోవడము చూసినప్పుడు గానీ, చిన్నప్పుడు పిల్లలకి సుంతి చేసినప్పుడు ఏం చేస్తారంటే బెడ్‌లో పడుకోబెట్టేసి ఒక వారం రోజు కదలకుండా చేస్తారు. లేదా ఒక లుంగీలాగా కట్టేసి చిన్నపిల్లలకి వాళ్ళు నడుస్తుంటే కూడా చాలా ఇబ్బందిగా కాళ్ళు దూరంగా పెట్టి నడుస్తూ ఉంటారు. ఈ సుంతికి ఏదైతే సర్జరీలు ఉన్నాయో ఒకప్పుడు అవన్నీ అంత అంటే అప్పట్లో క్రూడ్ టెక్నిక్స్ అనేవాళ్ళం. అంటే సింపుల్గా స్కిన్ కట్ చేసేసి 2-3 కుట్లు వేసేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఈ సుంతికి చాలా సోఫిస్టికేటెడ్ సర్జరీస్ ఉన్నాయి. అంటే జనరల్గా ఇప్పుడు ఓపెన్ సర్జరీ ఇంతకుముందు చేసినట్లు ఓపెన్ సర్జరీ అనేది చాలా తక్కువ పేషెంట్స్లోనే అవసరమవుతుంది. మెజారిటీ పేషెంట్స్కి మనకు కాస్మెటిక్ సర్కంసిషన్ కానీ లేదా స్టేప్లర్ సర్కంసిషన్ కానీ చేస్తాం. ఎందుకంటే చాలా సింపుల్ టెక్నిక్స్, ఒక హాఫ్ అన్ అవర్లో చేంజ్ చేసుకొని వెంటనే అసలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సుంతి ఆపరేషన్ అయిన తర్వాత కామన్గా అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆ పెనిస్ టిప్ భాగం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, మీరు ఆపరేషన్ చేసిన తర్వాత అలా వదిలేస్తే ఆ సెన్సిటివిటీ వల్ల అండర్వేర్ వేసుకోవడం వల్ల కానీ లేదా నడవడానికి కానీ కొంచెం ఇబ్బంది రావచ్చు. సో ఆ సెన్సిటివిటీ తగ్గడానికి ఆపరేషన్ అయిన వెంటనే కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తాము. ఆ క్రీమ్స్ అనేది ఎవరీ 4 to 5 అవర్స్కి ఒకసారి ఆ క్రీమ్ అప్లై చేసుకుంటూ ఉంటే జనరల్గా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది చాలా వరకు ఉండదు. మీరు ఈవెన్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవరీ 3-4 అవర్స్కి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి ఆ క్రీమ్ అప్లై చేసుకోగలిగితే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. జనరల్గా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఒక వారం మాత్రమే ఉంటుంది. ఈ లోపల అక్కడ ఉన్న స్కిన్ సెన్సిటివిటీ పోయి నార్మల్ స్కిన్ లాగా తయారవుతుంది. జనరల్లీ ఒక వారం నుంచి 14 రోజులు అంటే 1-2 వారాల్లో ఆ సెన్సిటివిటీ అంతా కంప్లీట్గా తగ్గిపోయి ముందు ఏదైతే టిప్ భాగము ఈవెన్ అండర్వేర్కి టచ్ అయినా కూడా డిస్కంఫర్ట్ అనేది ఉండదు. సో ఇదే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సుంతి తర్వాత. సో ఆ సుంతి తర్వాత ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ముందే అన్నీ ఊహించి ఏవైతే అవసరం అవుతాయో, అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా అవుతాయి దానికి తగ్గట్టు ఒక క్రీమ్ ఇవ్వాలి, ఈ సెన్సిటివిటీ తగ్గడానికి ఒక రకం క్రీమ్ ఇవ్వాలి. కొన్నిసార్లు సుంతి తర్వాత కొంచెం వాపు వస్తుంది, పెనిస్లో వాపు ఉంటుంది, ఆ వాపు తగ్గడానికి మెడికేషన్స్ పెట్టాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే యూరిన్ అనేది అంటే ఫస్ట్ కొద్ది రోజులు సుంతి తర్వాత స్ప్రే అయినట్టు వస్తుంది, దానికి కూడా మనం మందులు ఇవ్వాలి. ఇలా చేయగలిగితే మనకు చాలా వరకు ఇష్యూస్ క్లియర్ అయినట్టే.